లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సాధారణంగా మనమంతా భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అందువల్ల జ్యోతిష్యం చెప్పించుకోవాలని అనుకుంటాం. అయితే జ్యోతిష్యం అనేది భవిష్యత్తును మనకు ముందుగానే సూచనప్రాయంగా తెలియచేస్తుంది తప్ప ప్రతి విషయము ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని చెప్పి నిర్ధారించలేదు. అందువల్ల అన్ని విషయాల్ని ముందు నుంచి తెలుసుకుంటూ దానికి తగినట్లుగా మెలిగే అవకాశాన్ని ఏర్పరచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే జ్యోతిష శాస్త్రాన్ని మనకు అందించారు మహర్షులు. మరి అటువంటి జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాల యొక్క గమనం మొదలైన విషయాల్ని ఎంతవరకు తెలుసుకోవాలి, ఎంతవరకు పాటించాలి అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మరి ఈ విషయాలను తెలియచేస్తూ మహాకవి డాక్టర్ ఉమర్ ఆలీ షా సద్గురువర్యులు తమ సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథములో మానవుడు అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా చెప్తున్నారు. నక్షత్రంబుల బుట్టు మానవుల తన్నక్షత్ర సంచారమే సాక్షాన్ మానవ జీవ నాటకముగా జ్యోతిష్యముల్ వ్రాసిరా దీక్షన్ మత్యుడు కీలు బొమ్మయగుచో దివ్యత్వమున్ వ్యక్తి సాపేక్షం బైజను బంధమోక్షములు మృద్వీదుల్ వితర్కించినన్. మానవుడు ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం యొక్క గమనాన్ని అనుసరించి వారి యొక్క జీవన విధానం ఉంటుందని జ్యోతిష్యాలను వ్రాశారు. ఆ నియతి ప్రకారం పరిశీలిస్తే మానవుడు నక్షత్రం చేతిలో కీలుబొమ్మ అవుతాడు. అప్పుడు దివ్యత్వము, వ్యక్తిగతమైన బంధమోక్షాలు అనేవి నిరుపయోగమైన విషయాలే అవుతాయి కదా అని దీని భావము. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా నక్షత్రంబులు బుట్టు మానవుల తన్నక్షత్ర సంసారమే సాక్షాన్ మానవ జీవనాటకముగా జ్యోతిష్యములు వ్రాసిరి అంటున్నారు. అంటే మానవుడు ఏ నక్షత్రంలో అయితే పుడతాడో ఆ నక్షత్రం యొక్క గమనాన్ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క జీవన విధానం ఉంటుందని జ్యోతిష్య గ్రంథాలన్నిటినీ కూడా రచించటం జరిగింది అని చెబుతున్నారు. ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించే వ్యక్తికి ఆ దారి ఎలాగైతే స్పష్టంగా తెలుస్తుందో అలాగే రకరకాల జాతకాలను లోతుగా పరిశీలించిన
అనుభవజ్ఞులైన జ్యోతిష శాస్త్రజ్ఞులకు, దైవజ్ఞులకు నక్షత్రాల గమనాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టత ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో ముఖ్యంగా ఉగాది పంచాంగం రాబోయే నక్షత్రాలలో గ్రహ నక్షత్రాల గమనాన్ని బట్టి మనకు రానున్న మంచి చెడులను ముందుగానే సూచిస్తుంది. దీని ఉద్దేశం భవిష్యత్తులో వచ్చే సమస్యలకు ముందుగానే మానసికంగా సిద్ధపడి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే అని గ్రహించాలి. కానీ అలా కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ముహూర్తాలు లెక్కించుకుంటూ జ్యోతిష్యం మీదే అతిగా ఆధారపడితే ఆ మనిషి నక్షత్రాల చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోతాడు. భవిష్యత్తులో ఏమీ సాధించలేక బంధాలలో చిక్కుకుపోతాడు. నక్షత్రమే మనిషిని నడిపిస్తుంది, గ్రహాల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయి అని భావిస్తూ మనిషి తన సహజ శక్తిని గ్రహించకుండా అన్నిటినీ నవగ్రహాలపై తోచిపుచ్చితే ఎప్పటికీ కార్యసాధకుడు కాలేడు. తన స్వప్రయత్నంతో మార్పు సాధించలేడు. అజ్ఞానంతో నశించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కొంతమంది నీ జాతకం ఇంతే, నువ్వు మారలేవు అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి నిజంగానే మారలేడు. అలా కాకుండా నీ జాతకంలో ఎలా ఉన్నప్పటికీ నీ సొంత ప్రయత్నంతో సాధనతో దాన్ని మార్చుకోగలవు. నీ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది అని ఆధ్యాత్మిక దృక్పథాన్ని అందించాలి. అప్పుడే వ్యక్తుల స్వశక్తితో సొంత అవగాహనతో ముందడుగు వేయగలుగుతారు. అన్నిటికీ నక్షత్రాలే కారణం అనుకుంటే మనిషి వాటి చేతిలో కీలుబొమ్మ అయిపోతాడు. ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రం భూమిపై ఉన్న మనిషిని శాసిస్తుందంటే మానవుడు తన విచక్షణను ఎంతగా కోల్పోయాడో గమనించాలి. అలా నక్షత్రానికి కీలుబొమ్మగా మారిన వ్యక్తి దివ్యత్వాన్ని, మోక్షాన్ని గురించి ఆలోచించకుండా నా బ్రతికింతే అని జీవితాన్ని వృధాగా గడిపేస్తాడు. అందువల్ల ఇక్కడ ఇలా చెప్తున్నారు, దివ్యత్వమున్ వ్యక్తి సాపేక్షం బైచను బంధ మోక్షముల మృద్వీదుల్ వితర్కించినన్ అంటున్నారు. ఒకవేళ మానవ జీవితం మొత్తం కూడా జాతకం అనుసరించే ఉంటుంది, తాను ఏం చేసినా గాని ఉపయోగం ఉండదు అని చెప్పుకున్నట్లయితే జ్యోతిష్యమే అన్ని విషయాల్ని చూపిస్తుంది, అన్నీ జరిగిపోయేలా చేస్తుంది అని అనుకున్నట్లయితే ఇంక మానవ జీవితమే వృధా అయిపోతుంది. అప్పుడు తనకు దివ్యత్వం కలగడం అనే విషయమే ఉండదు. వ్యక్తి సాపేక్షం బైచను బంధమోక్షములు అంటే వ్యక్తిగతమైన అంశాలు, బంధము, మోక్షము అనే విషయాలన్నీ నిరుపయోగమైనవే అయిపోతాయి. నిజానికి 84 లక్షల జడజన్మలను దాటుకుని మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మం పొందిన మనం ఏం చెయ్యాలి? ఎందుకు ఈ జన్మ వచ్చింది? దీన్ని ఏ విధంగా నడిపించాలి? ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి? అది ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎలా సాధించాలి అనే విచక్షణ, వివేకంతో కూడుకున్న అన్వేషణ మానవుడికి కలిగినప్పుడు తాను గురువును అన్వేషించాలి. తను గురువు సద్గురువైనట్లయితే ఆ సద్గురువు యొక్క మార్గములో తాను తాత్విక జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానం కోసం సాధన చేస్తూ తరించే అవకాశం కలుగుతుంది. కానీ తన యొక్క జాతకాన్ని చూసుకుని నాకు ఈ జీవితంలో ఈ విషయాలు లేవు, ఈ విషయాలే ఉన్నాయి, నేను ఎంత చేసినా వృధానే, నేనేం చేసినా కానీ అవ్వవు అని తాను ముందే నిరాశ నిస్పృహలకు లోనై ఎప్పుడో జరుగుతుందిలే, ఎప్పుడో చేద్దాములే అనేటటువంటి వాయిదా ధోరణితో భ్రాంతిలో చిక్కుకుని జడస్వరూపుడిగా తాను ఉండిపోయినట్లయితే ఏ విధమైన ఫలితాన్ని తాను సాధించలేడు. ఉదాహరణకు ఒక ఉద్యోగిని చూడండి. తన జాతకంలో తనకి పదోన్నతి లభించాలి అని ఉన్నప్పుడు తను సరిగ్గా పనిచేయకపోయినా,
పదోన్నతి లభిస్తుందిలే అని తన పనిని నిర్లక్ష్యం చేస్తే ఆ పదోన్నతి అనేది తనకు లభించదు. ఒక విద్యార్థికి మంచి ఉత్తీర్ణత సాధిస్తాడు అని జాతకంలో ఉన్నప్పటికీ తాను సరిగ్గా చదవకపోయినట్లయితే ఉత్తీర్ణత సాధించలేడు. అలాగే ఒక వ్యాపారి కూడా మంచి లాభాలతో తన జీవితం ఉంటుంది అని చూసుకున్నప్పుడు తన వ్యాపారం నిర్లక్ష్యంతో చేసినట్లయితే తనకి లాభం కలగదు, తిరిగి నష్టం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో జరగబోయే విషయాలు ఉన్నాయి అని జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఆ విషయాలు చూసుకుని మురిసిపోయినంత మాత్రాన ఏ విధమైన ఫలితము ఉండదు. నక్షత్రానికి, రాశికి, గ్రహానికి మనం కట్టుబడిపోయి ఉన్నంత మాత్రాన మన యొక్క జీవితం సంస్కరింపబడదు. మన యొక్క జీవితం ఉన్నత స్థితికి వెళ్ళదు. అందువల్ల ఈ విషయాలన్నీ మన యొక్క వ్యక్తిగతమైన భౌతిక విషయాలు. అలాగే అభౌతికంగా మనం విశ్లేషిస్తే ఈ మానవ జన్మ యొక్క ఉత్కృష్ట ద్వారా పొందే మోక్షం, ఆత్మజ్ఞానం పొందకపోవడం వల్ల కలిగే బంధం, ఇవన్నీ నక్షత్రం చేతిలో ఉండిపోయినప్పుడు తన స్వశక్తితో, సొంత ప్రయత్నంతో ప్రయత్న సాధన చేయకుండా ఉన్నప్పుడు తాను ఇక ఎల్లప్పుడూ అలా స్తబ్దుడుగా, మందుడుగా, అజ్ఞానిగా, మూర్ఖుడిగా ఉండిపోయే ప్రమాదం కలుగుతుంది. అందువల్ల జ్యోతిష్యం లేదా జాతకం అనేది కేవలం భవిష్యత్తు మార్గాన్ని చూచే ఒక సూచిక మాత్రమే. జాతకంలో అంతా మంచి జరుగుతుందని నమ్మి చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏ ఫలితము ఉండదు. మానవుడు తన వంతు కర్తవ్యాన్ని, సాధనను తప్పక చేయాలి. జ్యోతిష శాస్త్రాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తూ మనసులోని కల్మషాలను తొలగించుకొని రాబోయే కాలానికి మానసికంగా సిద్ధపడటానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి తప్ప దురుపయోగం చేసుకోకూడదు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మానవుడు ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం యొక్క విధానాన్ని అనుసరించి వారి జీవితం ఉంటుందని అనుకున్నప్పుడు మానవుడి యొక్క జీవితం ఒక విధంగా స్తబ్దతకి లోనై నక్షత్రం చేతిలో తాను ఒక కీలుబొమ్మ అయిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అలా కాకుండా జ్యోతిష్యాన్ని ఒక మంచి దృక్పథంతో స్వీకరించి తన యొక్క వ్యక్తిగతమైన అంశాలైన బంధమోక్షములు కానీ, భౌతిక విషయాలు కానీ అన్నిటినీ తన సొంత ప్రయత్న సాధనతో సంస్కరించుకునే ప్రయత్నం చేసినప్పుడు తాను మంచి జీవిత విధానాన్ని పొందగలుగుతాడు. జన్మను కూడా తరింప చేసుకోగలుగుతాడు. కాబట్టి మనమంతా కూడా ఆ ప్రకారంగా జ్యోతిష శాస్త్రాన్ని గమనించాలి, అవగాహన చేసుకోవాలి, తాత్విక దృక్పథాన్ని పెంచుకోవాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక విద్య అన్ని విద్యల కన్నా ఉత్కృష్టమైనది. ఏ విద్యను తీసుకున్నా అన్ని విద్యలు కూడా మన ఆలోచనలకు పరిమితమై ఉంటాయి, మన యొక్క భావనలకు అనుసరించి ఉంటాయి. పూర్వకాలంలో ఉన్న చరిత్రను అనుసరించి, ఆయా విద్యలలో ఉన్నటువంటి అంశాలని అనుసరించి, దాని తరువాత కాలంలో వచ్చేటువంటి పరిశోధనలన్నీ కూడా ఏర్పడుతూ ఆ విద్యా విషయం అంతా కూడా ఎంతో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటుంది. దానిలోని తత్వాన్ని తెలుసుకోవడానికి చూసినప్పుడు అన్ని విద్యలు కూడా భౌతికమైన అంశాలతో నిండి ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విద్య మాత్రం అన్ని విద్యల కన్నా మించినదై, ఆలోచనలకు అందనిదై, అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినదై, అభౌతికమైన మహామహిమా స్వరూపమైన సమస్త సృష్టికి కారణభూతమైన మహాతేజస్సు యొక్క స్థితిని కలిగించేదై ఎంతో ఉత్కృష్టతను సంతరింపజేస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞానాన్ని కలిగించి జన్మను తరింపజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
అనుభవపూర్వకంగా అందిస్తున్న మహనీయమూర్తులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వారిలో 6వ పీఠాధిపతిగా పీఠాన్ని అలంకరించి ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలన్నింటినో ప్రబోధించిన మహాకవి తత్వవేత్త డాక్టర్ ఉమరాలీ షా సద్గురువర్యులు. వారు సూఫీ వేదాంత దర్శనం అనే గ్రంథంలో మానవుడు అనే శీర్షికలో బ్రహ్మజ్ఞాన విషయాన్ని తెలియజేస్తూ ఒకానొక పద్యం ద్వారా ఇలా అంటున్నారు: మానవుడై లిఖించినది మంచి రసాన్విత వాంగ్మయంబు, విద్యా నవకావ్య పద్ధతుల నందగా వచ్చును. కానీ బ్రహ్మ విజ్ఞాన పరంపరంపైన సంగతి దానికి అదే స్ఫురించి, అవునవునని వచ్చి చెప్పును పరాపరమర్చ రహస్యమారయన్. మానవుడు తాను విద్యావంతుడై మంచి నవరసభరితమైన వాంగ్మయం సృష్టించగలడు. అందులో ఎన్నో నూతన కావ్య పద్ధతులు అనుసరించి రాయగలడు. కానీ పరిశీలిస్తే అనుభవంలో పరంపరంగా తెలుసుకోవాల్సిన బ్రహ్మజ్ఞానం మాత్రం దానికదే స్ఫురించి అవునవునని వచ్చి పర అపర స్వరూపమైన జీవరహస్యాన్ని చెబుతుంది అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా, మానవుడై లిఖించినది మంచి రసాన్విత వాంగ్మయంబు, విద్యా నవకావ్య పద్ధతుల నందగవచ్చును అంటున్నారు. మానవుడు తాను విద్యావంతుడై ఎన్నో కావ్యాలని, నాటకాలని, సాహితీ ప్రక్రియలను సృష్టించి నవరసాలతో అందమైన కవిత్వాన్ని వెలయించగలడు. అది కావ్యం కావచ్చు, నాటకం కావచ్చు, దృశ్య కావ్యం లేదా శ్రవ్య కావ్యం కావచ్చు. ఏ ప్రక్రియ తీసుకున్నా అది ఎంత చిన్నగా ఉన్నా, ఎంత విస్తృతంగా ఉన్నా ప్రతి దాంట్లోనూ కవిత్వాన్ని చొప్పించి ఎన్నో నూతనమైనటువంటి ఊహలతో, అత్యాధునికమైన భావనలతో, విశేషమైనటువంటి కల్పనలతో రసవత్తరమైన కథాశిల్పాన్ని నిర్మిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించే విధంగా కవి అయి వర్ణించగలిగే శక్తి మానవులకు ఉంది. తన యొక్క మేధాశక్తిని కవిత్వపరంగా సంస్కరింపజేసుకొని ఎన్నో విశేషమైన రచనలను చేయగలిగే అవకాశం ఉంది. ఎన్నో నూతన కావ్య పద్ధతులు అనుసరించి రాయవచ్చు. తన జీవితానికి సంబంధించిన బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మొదలైన దశలలో ఉండే అంశాలను, ముఖ్యంగా యవ్వన ప్రాయంలో కలిగే నవరసాల యొక్క అత్యున్నత స్థాయిని ఎంతో అందమైన శైలిలో వర్ణించే అవకాశం ఉంది. అది పద్యమైన, గద్యమైన, నాటకమైన, పాటైనా, కవితైనా ఏదైనా కావచ్చు. మనం చూస్తున్న భౌతిక విషయాలన్నింటినీ ఎన్ని రకాలుగా అయినా వర్ణించుకోవచ్చు. ఇవన్నీ మన ఆలోచనలకు చిక్కుతున్నాయి కాబట్టి, మన ఊహలకు అందుతున్నాయి కాబట్టి వీటిని మనం కవిత్వంగా ప్రకటించగలం. కానీ బ్రహ్మ విజ్ఞాన పరంపరంపైన సంగతి దానికి అదే స్ఫురించి అని చెప్తున్నారు. భౌతికమైన విషయాలని చెబుతూ ఎంతటి కవిత్వమైనా మనం రాయొచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం ఎలా ఉంది? దానికి అదే స్ఫురిస్తుంది అని అంటున్నారు. బ్రహ్మజ్ఞానం మాత్రం ఈ భౌతిక కల్పనలతో ఉన్న రచనలకు చిక్కదు. కవిత్వం అనేది మన మానసిక భావనలను, ఊహలను అనుసరించి ఉంటుంది. కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం మన ఊహలకు అందనటువంటిది, ఆలోచనలకు చిక్కనటువంటిది, మన భౌతిక నేత్రాలకు మించి ఉన్నటువంటి అంశం, మాటలతో చెప్పడానికి సరిపోలన్నటువంటి అంశం. అందువల్లనే దాన్ని అవాంగ్మానస గోచరం అన్నారు. అటువంటి బ్రహ్మతత్వాన్ని సామాన్యమైన ఊహలతో, కల్పనలతో ఉన్న కవిత్వం ఏమాత్రం నిరూపించలేదు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నారు: రాజవిద్య రాజగుహ్యం పవిత్ర విధముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. అంటే దీని అర్థం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం విద్యలన్నింటిలో రాజు వంటిది మరియు అత్యంత రహస్యమైనది, రాజగుహ్యం. ఇది మాటలకు, మనసుకు అందనటువంటిది. మరో సందర్భంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని బ్రహ్మతత్వాన్ని మాటలతో వివరించమని కోరినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో భాగంగా, అర్జున, విశ్వరూపాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని కేవలం మాటలతో వర్ణించలేము, దాన్ని అనుభవించాలని తెలియజేస్తారు. అందువల్ల బ్రహ్మజ్ఞాన అనుభవంలో తెలుసుకోవాల్సినటువంటి విద్య ఇది సద్గురుని ఆశ్రయించి వారి యొక్క మార్గదర్శనంలో సాధన అభ్యసించి క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో
తాత్విక జీవనం సాగిస్తూ అనుభవంలో ఆధ్యాత్మిక తత్వాన్ని దర్శించాలి. బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. ఆ సాధనలో ఒక స్థితి తర్వాత మరొక స్థితి అనుభవంలో తాను ఆయా అవస్థలన్నింటినీ దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తన దృష్టిని అభౌతికంగా మార్చుకొని అభౌతికమైన శ్వాసతో మానసిక రంధ్రంలో ప్రయాణం సాగించి ఆ దివ్యమైన అలౌకికమైన ప్రకాశం వైపు వెళ్ళినప్పుడు బ్రహ్మజ్ఞాన స్వరూపి కాగలుగుతారు. కాబట్టి నిజమైన బ్రహ్మజ్ఞానం కవితలకు, పద్యాలకు, మాటలకు అంతు చిక్కదు. అది దానికదే స్ఫురించాలి. అది సహజంగా వచ్చే గంగా ప్రవాహం వంటిది, సహజంగా వికసించే పుష్పం వంటిది, సహజంగా వ్యాపించే పరిమళం వంటిది. ఆ సహజతత్వాన్ని కృత్రిమత్వంతో మనం సాధించలేం. మన కవిత్వం, ఆలోచనలు కృత్రిమంగా ఉండొచ్చు, కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం ఎంతో సహజంగా ప్రవహించవలసిన జ్ఞానధార. అది సమాధి స్థితిలో సాధకుడికి దివ్యమైన తన్మయత్వం కలిగించి అద్భుతమైన ఆశ్చర్యమైన స్థితిని ప్రసాదించి ఎంతో గొప్ప ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా తన్మయత్వం ఏర్పడినప్పుడు సహజంగా బ్రహ్మతత్వం లేదా ఆత్మజ్ఞానతత్వం పాటల రూపంలో ఈశ్వరవాణిగా ఆ దివ్య పురుషుల్లో ధ్వనిస్తుంది. దాన్నే తర్వాత ఇలా చెప్తున్నారు: అవునవునని వచ్చి చెప్పును పరాపరమర్చ రహస్యమారయన్. అంటే బ్రహ్మజ్ఞానం అనేది పర అపర స్వరూపాలుగా ఉన్న ఈ జీవరహస్యాన్ని సహజంగా వెల్లడించే దివ్యమైన ప్రకాశం. జీవము పరము అపరము అనే రెండు విధాలుగా ఉంది. పరము అంటే అభౌతికమైనటువంటి అంశం, అపరము అంటే భౌతికమైనటువంటి అంశం. భౌతికంగా శరీరం, అభౌతికంగా ఆత్మ ఉంటుంది. అటువంటి జీవరహస్యాన్ని అసలు నేనంటే ఎవరు అనే పరిపూర్ణ జ్ఞానాన్ని ఎరుక రూపంలో కలుగుతుంది. ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో విద్యలు అభ్యసించి నవరసభరితమైన వాంగ్మయాన్ని సృష్టించుకోవచ్చు, కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం అనుభవంలో తెలుసుకోవాల్సిందే. సద్గురు పరంపరలో ప్రవహించే జ్ఞానధారను అందిపుచ్చుకొని సాధనతో దివ్యత్వాన్ని పొందినట్లయితే బ్రహ్మజ్ఞానం దానికదే స్ఫురించి జీవరహస్యాన్ని తెలియజేస్తుంది. అప్పుడే జన్మ తరిస్తుంది. దానికోసం మనమంతా సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. प्रज्ञानं ब्रह्मा